అందరికీ నమస్కారమండి. ఈరోజు మన వీడియోలో దత్తాత్రేయ జయంతి పూజా విధానం, అలాగే పెట్టవలసిన నైవేద్యం, ఉపవాసం ఏ విధంగా ఉండాలి అన్నిటిని గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల స్వరూపమే దత్తాత్రేయ స్వామివారు. ఆయన అనుగ్రహం ఉంటే అందరి అనుగ్రహం ఉన్నట్టే. వివాహం కావాలన్నా, ఉద్యోగం రావాలన్నా, సంతానం కావాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా మనకి గురుబలం తప్పనిసరిగా అయితే ఉండాలి. ఈరోజు పూజ చేయడం వలన మన జాతకంలో గురుబలం పెరిగి అనుకున్న కోరికలైతే నెరవేరుతాయి. దత్తాత్రేయుని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభించి సకల సమస్యల నుండి ఉపశమనం అయితే లభిస్తుంది. అలాగే ఈ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈ స్వామివారికి 3 తలలు, 6 చేతులు, శంఖ చక్రము, త్రిశూల ఆయుధాలు, అలాగే స్వామివారి వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. కలియుగ ప్రత్యక్ష దైవంగా దత్తాత్రేయున్నైతే పూజిస్తారు. ఈరోజు గోమాతని పూజించడం, శునకాలకి ఆహారం వేయడం చాలా మంచిది. అలాగే దత్తక్షేత్రాలను సందర్శించడం వలన సకల పాపాలు కూడా తొలగిపోతాయి. దత్తాత్రేయ స్వామివారు మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున జన్మించారు. దత్తాత్రేయలో భగవంతుడు, గురువు 2 రూపాలు ఉన్నాయి. అందుకే ఆయనను శ్రీ గురువు అని అంటారు. గురువుగా భావించి పూజ చేస్తూ ఉంటాము. మరి ఈ స్వామివారికి పూజ చేసుకోవడం వలన గురుబలం తప్పకుండా మన జాతకంలో పెరిగి అన్ని సమస్యల నుండి అయితే బయటపడగలుగుతాము. మరి ఈరోజు స్వామివారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్నదైతే తెలుసుకుందాము. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని, గడపను శుభ్రం చేసి, చక్కగా ఇంటి ముందు ముగ్గును పెట్టుకొని తలస్నానం అయితే చేయాలి. మన ఇంట్లో ఈశాన్య మూలైన పీట పెట్టుకొని చేసుకోవచ్చు, లేకపోతే పూజ రూమ్లో అయినా కూడా చేసుకోవచ్చు. పీఠం వేసుకొని ఆ పీఠం పైన పసుపును రాసి బియ్యపు పిండితో అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక బట్టను తీసుకొని, స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం, పసుపు రంగు క్లాత్ని పరచాలి. తర్వాత తమలపాకును వేసి, తమలపాకు పైన బియ్యాన్ని వేసి స్వామివారి ఫోటోనైతే అలంకరించుకొని పీఠం పైన అయితే పెట్టుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా గురుబలం కోసం శనగల మాలని స్వామివారికి సమర్పిస్తే మన జాతకంలో గురుబలం అయితే పెరుగుతుంది. ఈ శనగల మాల కోసం ముందు రోజే రాత్రి శనగల్ని నానపెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ శనగలను మాలలాగా తయారు చేసుకొని స్వామివారికి అయితే వేయాలి. శనగలు 5 కానీ, 11 కానీ, 51 కానీ, 108 కానీ, ఇలా మనకు ఎన్ని వీలైతే అన్ని శనగలని దారానికి పెట్టి మాలలాగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం రాత్రి నానబెట్టిన శనగలను ఒక సూది దారం తీసుకొని, దారంకి 2 వరుసలైనా, 3 వరుసలైనా, 5 వరుసలైనా పెట్టుకొని గంధాన్ని రాసి శనగల మాల అయితే తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న స్వామివారికి ఈ మాలనైతే వేయాలి. స్వామివారికి పసుపు రంగు పుష్పాలు ఇష్టం కాబట్టి పసుపు రంగులో ఏ పుష్పాలున్నా కూడా సమర్పించుకోవచ్చు. ఆ తర్వాత దీపపు కుందులను పెట్టుకొని ఆ దీపపు కుందులలో నూనెను పోసి వత్తులనైతే వేసుకోవాలి. కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, నెయ్యి అయినా కానీ దీపం అయితే పెట్టుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి దీపం ఉంటే స్వామివారి దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామివారికి 3 వత్తులతో దీపాన్ని అయితే వెలిగించాలి. దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి గంధం, కుంకుమ బొట్లను పెట్టుకొని శనగలతో చేసిన దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం ఈ గిన్నెలో శనగల్ని వేసుకొని దీపపు కుందునైతే పెట్టుకోవాలి. దీపపు కుందులలో 3 వత్తులను వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్తి స్వరూపం, అందువలన 3 వత్తులను వేసుకొని వెలిగిస్తే ఈరోజు చాలా మంచిది. ఈ వత్తులను పసుపు వత్తులను పెట్టుకుంటే ఇంకా మంచిది. మన వత్తులకే గంధం కానీ, పసుపు కానీ రాసి పసుపు కలర్లో వత్తిని తయారు చేసుకొని నూనెను పోసి ఈ 3 వత్తులను అయితే వేసుకోవాలి. మన జాతకంలో గురుదోషం అంటే గురుబలం తక్కువగా ఉన్నట్లయితే వివాహం కాదు, సంతానం కాదు, అలాగే ఉద్యోగం కూడా రాదు. కోసం మనం గురుబలాన్ని మన జాతకంలో పెంచుకున్నట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి. ఇలా మనం దీపాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ దీపాలకి పువ్వులతో మనం అలంకరించుకోవాలి. అలాగే గంధం, కుంకుమ బొట్లను కూడా పెట్టాలి. ఇలా తయారు చేసుకొని స్వామివారికి పెట్టే దీపాన్ని గురుదత్త దీపం లేదంటే త్రిమూర్తి దీపం అని కూడా అంటారు. ఈ దీపాన్ని మనం స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టుకోవాలి. మొదటగా ఏ పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడి విగ్రహం ఉంటే వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. విగ్రహం లేనట్లయితే పసుపు గణపతిని కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా మన పూజకు కావలసిన అన్ని సామాగ్రిని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. పూజ ఎప్పుడైనా చేసేటప్పుడు అన్ని సామాగ్రి దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. పూజలో కూర్చున్న తర్వాత ఊకే లేవడం, కూర్చోవడం అలాంటివైతే చేయకూడదు.
స్వామివారికి నైవేద్యం, అలాగే ఆచమనీయ పాత్ర, మంగళహారతి పెట్టుకుంటే మంగళహారతి, అవన్నీ కూడా రెడీగా పెట్టుకొని మనమైతే పూజకైతే కూర్చోవాలి. ఆ తర్వాత ఏకహారతితో దీపాలనైతే వెలిగించుకోవాలి. ఇలా అన్ని దీపాలను వెలిగించుకున్న తర్వాత దీపపు కుందులకు గంధం, కుంకుమ బొట్లనైతే పెట్టుకోవాలి. త్రిమూర్తి దీపాన్ని కూడా మనం వెలిగించుకోవాలి. ఆ తర్వాత పూజా విధానం అయితే మొదలు పెడదాం. ముందుగా వినాయకుడికి, దత్తాత్రేయ స్వామికి షోడశోపచార పూజ అయితే చేసుకోవాలి. షోడశ అనగా 16, ఉపచారాలు అనగా సేవలు. చాలా సులభంగా ఉంటాయి, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అలా చేయడం రాని వాళ్ళు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. ఇందుకోసం గంధం, పువ్వులు, అగరబత్తులు, దీపం, నైవేద్యం అయితే సమర్పించుకోవాలి. వినాయకుడికి మొదటగా సమర్పించుకున్న తర్వాత దత్తాత్రేయ స్వామి వారికి అయితే సమర్పించాలి. మరి షోడశోపచార పూజలో మొదటగా గణపతికి అయితే పూజ చేసుకోవాలి. అందుకు గణపతికి శుక్లాంబరధరం విష్ణు అని శ్లోకాన్ని చదువుకొని ఆచమనం అయితే చేసుకోవాలి. 3 సార్లు చేతిలోకి నీళ్లను తీసుకొని తాగి కొన్ని అక్షతలను చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకొని ప్లేట్లో వదిలిపెట్టాలి. నేను పక్కన ఆచమనీయ మంత్రాలు, అలాగే నేను చదువుతున్న మంత్రాలన్నీ కూడా ఫొటోస్ ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పూజ చేసుకునేటప్పుడు చదువుకోవచ్చు. మళ్ళీ కొన్ని అక్షంతలను తీసుకొని భూశుద్ధి మంత్రం చదువుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేయాలి. ఆ తర్వాత ప్రాణాయామం చేసుకోవాలి. తిరిగి కొన్ని అక్షతలను తీసుకొని సంకల్పాన్ని చెప్పుకొని వినాయకుడి దగ్గర వేయాలి. ఆ తర్వాత ఒక రాగి గాని ఇత్తడి చెంబుని గాని తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక పువ్వును వేసుకొని చెంబుకు బొట్టు పెట్టి ఆ చెంబు పైన చెయ్యి పెట్టి కలశమంత్రాన్ని కూడా చదువుకోవాలి. కలశమంత్రం చదువుకున్న తర్వాత అందులోని నీళ్లను పువ్వుతోటి దేవుడి సామాన్ పైన, దేవుడి పటం పైన చల్లుకున్న తర్వాత మన పైన కూడా చల్లుకోవాలి. ఆ తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ధ్యాయామి, ఆవాహయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలైతే వేసుకోవాలి. ఆ తర్వాత కలశం చెంబులో ఉన్న పువ్వుతో నీళ్లను చూపెట్టి పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ నీళ్లను స్వామివారి పైన చల్లుతూ మంత్రాలనైతే చదువుకోవాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ వస్త్రాన్ని సమర్పించాలి. గంధం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వుకు గంధం పెట్టి సమర్పించాలి. అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షతలనైతే సమర్పించాలి. ఆ తర్వాత వినాయకుడి అష్టోత్తర శతనామావళి వచ్చినట్లయితే అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు. రానట్లయితే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 గాని 51 గాని 108 సార్లు చదువుకుంటూ పూలు, అక్షంతలైతే సమర్పించవచ్చు. ఆ తర్వాత ధూపం సమర్పయామి అని ధూపాన్ని, దీపం సమర్పయామి అని దీపాన్ని, నైవేద్యం సమర్పయామి అని నైవేద్యాన్ని కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత వినాయకుడికి హారతిని ఇచ్చి హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే సమర్పించాలి. మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వు, కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని స్వామివారి పాదాలపైన అయితే వేసుకోవాలి. ఇంతటితో మన గణపతి పూజ పూర్తయిపోయినట్టే. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారిని ఆవాహనమైతే చేయాలి. ఈ స్వామివారికి కూడా వినాయకుడికి ఎలాగైతే షోడశోపచార పూజ చేసుకున్నామో ఈ స్వామివారికి కూడా చేసుకోవాలి. ధ్యాయామి, ఆవాహయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షతలైతే సమర్పించుకోవాలి. ఆ తర్వాత కలశప్ చెంబులో ఉన్న నీళ్లను స్వామివారి దగ్గర చల్లుతూ పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ నీళ్లనైతే చల్లాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ వస్త్రాన్ని సమర్పించాలి. వస్త్రం లేనట్లయితే అక్షంతలను కూడా సమర్పించవచ్చు. గంధం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వుకు గంధం పెట్టి సమర్పించాలి. అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలనైతే సమర్పించాలి. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామివారి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. స్వామివారి సహస్ర శతనామావళి వచ్చినా కూడా చదువుకోవచ్చు. గురుపాదక స్తోత్రం కానీ, గురు చరిత్ర కానీ ఏవైనా కూడా మనకు స్వామివారి ఎవ్వి వచ్చినా కూడా చదువుకోవచ్చు. ఇలా చదువుకునేటప్పుడు పూలను కానీ, అక్షంతలను కానీ సమర్పించవచ్చు. స్వామివారికి చాలా ఇష్టమైన పసుపు రంగు పువ్వులతోని అర్చన చేసినట్లయితే చాలా మంచిది. అలాగే స్వామివారికి దీపాన్ని చూపెట్టి, ధూపాన్ని చూపెట్టి నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. స్వామివారికి అరటి పండ్లు, లడ్డూలు అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత స్వామివారికి పాట పాడుతూ హారతిని అయితే సమర్పించుకోవాలి. ఇలా హారతి చూపెట్టిన తర్వాత హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఆ తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే స్వామివారికి సమర్పించుకోవాలి.
మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వు కొన్ని అక్షంతలను తీసుకొని స్వామివారికి అయితే వేయాలి. తిరిగి కొన్ని అక్షంతలను తీసుకొని స్వామివారికి మొక్కుతూ మన కోరిక ఏదున్నా కూడా మొక్కుకొని పూజలో ఏవైనా పొరపాట్లు ఉంటే క్షమించమని స్వామివారికి మొక్కుకొని అయితే పాదాల దగ్గర వేయాలి. ఈరోజు శ్రీ గురుచరిత్ర పుస్తకం చదవడం మొదలు పెడితే చాలా మంచిది. 1-2 అధ్యాయాలైనా కూడా చదవడానికైతే చూసుకోవాలి. ఈరోజు పూజ చేసుకోవటం వలన మన జాతకంలో ఉన్న గురుదోషాలన్నీ కూడా తొలగి మనం అనుకున్న పనులైతే నెరవేరుతాయి. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారికి ప్రదక్షిణలు చేసినట్లయితే చాలా మంచిది. అలాగే బయట మనకి శునకాలు కనబడితే వాటికి ఆహారం పెడితే ఇంకా మంచిది. గోమాత కనిపిస్తే పూజ చేసుకోవడం వలన చాలా మంచిది. అలాగే ఈరోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఉపవాసం అంటే ఒక పూట భోజనం చేస్తే చాలా మంచిది. మాంసాహారం అయితే తినకూడదు. ఈరోజు గురువారం మనం పీట వేసుకొని పూజ చేస్తాం కాబట్టి ఈరోజు ఫోటోనైతే కదిలించకుండా ఉండాలి. గురువారం, శుక్రవారం పూజ చేసుకొని శనివారం ఉదయం కదిలించుకోవచ్చు. 2 రోజులు ఫోటోని ఒక పీఠం వేసుకొని పెట్టుకోవాలి కాబట్టి కొంచెం శుచిగా ఉండేలాగా చూసుకోవాలి. అలా కుదరనట్లయితే పూజ రూమ్లో అయినా కూడా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మార్గశిర గురువారం అంటే గురువార లక్ష్మీ పూజ కూడా చేస్తూ ఉంటాము. శ్రీ దత్తాత్రేయుల స్వామి వారికి లక్ష్మీదేవికి కలిపి అయితే పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే పూజ అయిపోయిన తర్వాత ఈ పూజకు వాడిన పువ్వులను కానీ ఆకులను కానీ పారే నీటిలో వేసుకోవాలి. లేదు అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్ల కింద అయినా కూడా వేసుకోవచ్చు. ఈ పూజలో వాడిన శనగల్ని మనం నైవేద్యంగా అయితే స్వీకరించవచ్చు. అలాగే ఈ పూజా విధానంలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ధన్యవాదములు.